విజయానికి ఒక నామముంది, ధైర్యానికి ఒక రూపం ఉంది, శక్తికి రూపం లేని యుగం మొదలైంది. ధర్మం అడుగొంటినప్పుడు నిశ్శబ్దంగా ఎదురైనాడు ఆయనే. ఆకాశం మబ్బుతో నిండిపోతుంది, గాలి మారుతుంది, పర్వతాలు కంపిస్తుంది. హనుమంతుడు మేల్కొంటున్నాడు. రాముని దాసుడు కాదు ఆయన, ఆయన రాముని ఊపిరి. గాలి రూపంలో వచ్చాడు, శత్రువులకు తుఫానై మారాడు. గదా ఒక ఊపిరి కాదు, గదా ఒక తీర్పు. ఆయన అడుగులు భూమిని బద్దలు చేస్తున్నాయి. అతని చూపు మాత్రమే అగ్నిని రాజమార్గంగా తిప్పుతుంది. హనుమంతుడి చేతిలో చక్రం లేదు, కానీ శత్రువు తిరగలేదు. ఆయనకు విల్లు లేదు, కానీ యుద్ధం పూర్తిగా ఆయనే. ఒక అడుగు లంకను తులసిగా చేసేది, ఒక దూకుడు సముద్రాన్ని మామూలు దారిగా మార్చిన. ఇది హనుమంతుని రహస్యం కాదు, ఇది సాక్షాత్తు హనుమంతుని రౌద్రం. ఒక అడుగు శత్రుపక్షంలో పడితే గదా మాట్లాడుతుంది. వాడు ఆకాశానికి ఎగిరిన మనిషి కాదు, ఆకాశానికే గర్వమిచ్చిన దేవుడు. ఇప్పుడు ఆయనే వస్తున్నాడు, ఒక శబ్దంతో, ఒక ధ్వజంతో, ఒక ధర్మంతో. హనుమంతుడు ధర్మం కోసం యుద్ధం మొదలైంది.